నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్సీపీకి సంబంధించి చాలామంది నేతలు సైడ్ అయిపోవడము, అలాగే టైం కాదు కాబట్టి కామ్గా ఉందాము అనే డెసిషన్ తీసుకోవడం, ఇవన్నీ మనం చూసాము. కొందరైతే ఇంక మేము ప్రత్యక్ష రాజకీయాలకు ప్రస్తుతానికి బై బై చెప్పేస్తాము అంటూ కూడా బాహాటంగానే వారు చెప్పి పక్కకు తప్పుకోవడం చూసాము. సీన్ కట్ చేస్తే గత నెల 2 నెలల నుంచి ఒక్కొక్కరుగా స్క్రీన్ ఎక్కేస్తున్నారు, తమ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ముందు వరుసలో ప్రస్తుతం కొడాలి నాని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత హెల్త్ ఇష్యూస్ రావడము, ఓపెన్ హార్ట్ సర్జరీకి విదేశాలకు వెళ్ళడము, ఆ తర్వాత కనిపించట్లేదు అని అంటే ఆయన మధ్యలో చేసిన కామెంట్ హల్చల్ చేయడం, ఇవన్నీ చూసాము. మరి కొడాలి నాని బ్యాక్ టు పెవిలియన్ అంటే ప్రస్తుతం కనిపిస్తున్న సందర్భాలు చూస్తే అవుననక తప్పదు. అసలు కొడాలి నాని రాజకీయ జీవితం ఎక్కడ ప్రారంభమైంది, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ప్రస్తుతం ఉన్న స్థితి, దీనన్నింటి గురించి కూలంకషంగా డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. యాజ్ యూజువల్గా చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలాగడ శ్రీకాంత్ గారు నాతో ఉన్నారు. ఆయన మాటలోనే మరిన్ని వివరాలు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే సంధ్య గారు. అంటే ఏపీ రాష్ట్రానికి కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు, పరిచయం అక్కర్లేని పేరు అంటే వైఎస్ఆర్సీపీ నుంచి ప్రెసిడెంట్ కొడాలి నాని గారి పేరు ఎప్పుడు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈవెన్ తెలంగాణలో కూడా ఆయనకు ఫ్యాన్ బేస్ ఉంది. ఓడిపోయిన తర్వాత కాస్త నెమ్మదించడము, తర్వాత ఆయన హెల్త్ ఇష్యూస్, అరెస్ట్ దాకా, అంటే వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత ఇంకా నెక్స్ట్ కొడాలి నాని అన్న ఊహాగానాలు, ఇవన్నీ మనం చూసాం. ఒక్కసారి అంటే పాయింట్ టు పాయింట్ వెళ్లే ముందు కొడాలి నాని గారి రాజకీయ జీవితం ఎక్కడ ప్రారంభమైంది, అసలు ఈ రేంజ్లో ఆయన వాయిస్ రేజ్ చేయడానికి బీజం ఎక్కడ పడింది? వాస్తవానికి కొడాలి నాని గారి గురించి మాట్లాడుకోవాలంటే మనం ముందు గుడివాడ నియోజకవర్గానికి వెళ్ళాలి. ఖచ్చితంగా గుడివాడ నియోజకవర్గానికి వెళ్లకుండా, గుడివాడ నియోజకవర్గాన్ని పరిచయం చేయకుండా కొడాలి నాని గారిని మనం మాట్లాడలేము ఆయన గురించి. అది పైగా ఏంటంటే ఈ మధ్యకాలంలో గత 2-3 నెలల్లో కొడాలి నాని రాజకీయ పరిసమాప్తి, కొడాలి నాని రాజకీయ సమాధి అనేటటువంటి వార్తలు వెల్లువెత్తిన క్రమంలో ఆయన ఒక్కసారి యాక్టివ్ అయిపోయారు. అవును, ఈ 2-3 రోజులు చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు. ఒక యాక్టివ్ టోన్లోకి, ఒక యాక్టివ్ మూడ్లోకి వచ్చేసారు కొడాలి నాని గారు. గుడివాడ నియోజకవర్గం అనేది కృష్ణా జిల్లాలో చాలా ప్రాధాన్యతని సంతరించుకున్నటువంటి నియోజకవర్గం. ఎందుకంటే స్వయంగా ఎన్టీ రామారావు గారు 83-85 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిగా ఆయన గెలిచినటువంటి నియోజకవర్గం. ఆయన ఆ తర్వాత విడిచిపెట్టిన, ఆయన అక్కడ చాలా పేరెన్నిక గల కుటుంబం రావి శోభనాద్రి చౌదరి గారని, ఆ కుటుంబానికి ఆ తర్వాత ఆ స్థానాన్ని ఎన్టీ రామారావు గారు విడిచిపెట్టారు. ఓకే. రావి శోభనాద్రి చౌదరి గారు ఎన్టీ రామారావు గారు తర్వాత 85 ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారు పోటీ చేసి 3 చోట్ల ఎన్టీ రామారావు గారు పోటీ చేసి గెలిచారు 85 ఎన్నికల్లో. గుడివాడ, నల్గొండ, హిందూపురం అట్టి పెట్టుకుని నల్గొండ, గుడివాడ ఆయన విడిచిపెట్టిన తర్వాత, రాజీనామా చేసిన తర్వాత గుడివాడ రావి శోభనాద్రి చౌదరి కుటుంబాన్ని విడిచిపెట్టారు. అంత క్రితం ఎం కస్తూరిదేవి గారు, తర్వాత ఎర్నేని సుబ్రహ్మణ్యం గారు, కాట్రగడ్డ రాజగోపాలరావు గారు, మరి తొలినాళ్లలో మొదటి శాసనసభ్యుడు ఆయన. ఇట్లా అంటే కమ్మ సామాజిక వర్గానికి ఒక విధంగా ఆలవాలమైనటువంటి నియోజకవర్గం అని చెప్పచ్చు. కమ్మలతో పాటు కాపులతో పాటు యాదవులు, ఆ తర్వాత దళితులు, ఈ 4 ప్రధాన సమరవంతులు కనిపిస్తారు గుడివాడ నియోజకవర్గంలో. ఇక్కడ కమ్మలతో పోటాపోటీగా యాదవులు 3 సార్లు ప్రాతినిధ్యం వహించినటువంటి చరిత్ర కూడా గుడివాడ నియోజకవర్గానికి ఉంది. కటారి సత్యనారాయణరావు గారిని ఆయన 2 పర్యాయాలు, ఆయన కుమారుడు కటారి ఈశ్వర్ కుమార్ 1989లో ఈశ్వర్ కుమార్ గారు గెలిచి ఆయన రాష్ట్ర మంత్రిగా కూడా కొంతకాలం పనిచేశారు. ఇటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఈ గుడివాడ నియోజకవర్గంలో ఈ రావి శోభనాద్రి చౌదరి కుటుంబం ఎప్పుడైతే తెలుగుదేశంలో పూర్తి స్థాయిలో తమ ఆధిపత్యాన్ని వాళ్ళు కొనసాగిస్తూ వచ్చారో, రావి శోభనాద్రి చౌదరి గారి మరణానంతరం ఆయన కుమారుడు రావి హరగోపాల్ గారు శాసనసభ్యుడయ్యారు. హరగోపాల్ గారు కూడా ఆయన రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఆయన సోదరుడు రావి వెంకటేశ్వరరావు అని ఆయన వరుసగా రావి కుటుంబం చేతుల్లో 4 పర్యాలు. మీకు 99 ఎన్నికల్లో కూడా మీకు తెలుగుదేశం నుంచి వెలుపలికి వచ్చి హరికృష్ణ గారు అన్న తెలుగుదేశం పార్టీ అని పెట్టి గుడివాడ నుంచి పోటీ చేస్తే హరికృష్ణ గారికి డిపాజిట్ కూడా దక్కల గుడివాడ నియోజకవర్గంలో. రావి కుటుంబం వాళ్ళే గెలిచారు. అట్లాంటిది 2004 ఎన్నికలు, ఈ 99-2004 ఎన్నికల మధ్యలో ఏం జరిగిందంటే, ఈ 99 ఎన్నికల సమయంలో హరికృష్ణ గారితో చాలా సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తే కొడాలి నాని, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ నాని.
ఆ సన్నిహితంగా మెలగటం, ఆ హరికృష్ణ గారి నమ్మకాన్ని పొందటంతో 2004 తిరిగి 2004 నాటి హరికృష్ణ గారు కూడా టీడీపీ పార్టీలోకి రావడం వచ్చేసారు. నిశ్శబ్దంగా ఉన్నా లేకపోతే ఆయన యాక్టివ్గా లేకపోయినా ఆయన మాట ఏదో ఒకటి ఎంతో కొంత చెల్లుబాటు అయ్యే పరిస్థితి బావగారి దగ్గర ఉంది కాబట్టి కొడాలి నాని గారి అభ్యర్థిత్వాన్ని 2004లో ఖరారు చేశారు. చేసిన తర్వాత నాని గారు 2004, 2009 వరుస ఎన్నికల్లో మీకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగానే గెలిచారు. అవును. అసలు 2004, 2009 అనేవి కాంగ్రెస్ పార్టీకి చాలా చెప్పుకోదగినటువంటి ఎన్నికలు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో. అట్లాంటిది ఆ 2 ఎన్నికల్లో కూడా నాని గారు గెలవటం, ఆ తర్వాత ఆయన వైకాపాలో చేరి అంటే మంత్రి పదవిని ఆశించారు. మంత్రి పదవిని ఆశించినా ఆ మంత్రి పదవి దక్కలేదు. ఆ మంత్రి పదవి దక్కకపోవడంతో పార్టీని వీడారు. 2004, 2009 తర్వాత మంత్రి పదవి అంటే మీకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మంత్రి పదవి ఇస్తారా 2014 ఎన్నికల తర్వాత ఇవ్వరా అనేటటువంటి ఒక చర్చ. ఓకే. ప్రాధాన్యత కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ఈయనకు ఇలా అనేసరి 14 ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి నేను మూడోసారి ఖచ్చితంగా నేను గెలుస్తాను, నాకు మంత్రి పదవి ఇవ్వాలి అనేటటువంటి ఒక చర్చ. ఓకే. అది అటువంటి ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి చర్చలు ఏంటంటే అవి ఎట్టి పరిస్థితుల్లో ఫలవంతం కాదు అని తెలిసిన తర్వాత కొడాలి నాని గారు వెలుపలికి రావటం, 14 ఎన్నికలు 19 ఎన్నికలు వరుసగా ఆయన వైకాపాలో ఆయన పోటీ చేసి 14 ఎన్నికల్లో నాని గారు గెలవటం అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వైకాపాలోకి వెళ్ళి గుడివాడ నియోజకవర్గంలో గెలవటం అనేది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం అన్నమాట. తన వైపు అక్కడ ఈ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి కమ్మ సామాజిక వర్గం యొక్క ఓట్లు స్ప్లిట్ అవుతాయి. నాని గారి బంధువులు ఎవరైతే ఉన్నారో, ఆ బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకే నాని గారికి ఆ ఓటింగ్ మళ్ళుతుంది. కాపు సామాజిక వర్గం ఓట్ల మీద ఎక్కువగా నాని గారు ఆధారపడ్డారు. దళిత సామాజిక వర్గం ఓట్ల మీద ఎక్కువగా ఆధారపడ్డారు. యాదవ సామాజిక వర్గం ఓట్లు స్ప్లిట్ అవుతాయి. యాదవుల్లో కూడా అటు తెలుగుదేశానికి ఇటు వైకాపాకి ఓటు స్ప్లిట్ అవ్వడం అనేది నాని గారు గెలవడానికి దోహదపడుతూ వచ్చింది. ఓకే. 19 ఎన్నికల్లో కూడా కనీవినెరుగని విధంగా గెలవటం, 2.5 సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా ఉండటం, ఒక వెలుగు వెలగటం వైకాపాలో. ఆయన ఆ సమయంలో దూకుడుగా చేసినటువంటి దుందుడుగా చేసినటువంటి వ్యాఖ్యల యొక్క ఫలితం ఆ తర్వాత ఘోర పరాజయం కావచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ఏ పరిస్థితుల్లో అయినా మొన్న అంబటి రాంబాబు గారికి జరిగినటువంటిదే కొడాలి నాని గారికి జరుగుతుందా అనేటటువంటి ప్రశ్న కూడా మొన్న ఉత్పన్నమైంది. అవును. అరెస్టు తప్పదు. అట్లాగే అటువంటి దాడులు, ఇంటికి వెళ్ళి దాడి చేసేటటువంటి పరిస్థితులు కొడాలి నాని గారి ఇంటి మీద, వంశీ గారి ఇంటి మీద దాడి చేస్తారా, వంశీ గారిని అయితే ఏకంగా అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు, రకరకాల కేసులు పెట్టి ఆయన తిప్పుతా ఉన్నారు అనేటటువంటి చర్చ ఒకటి వచ్చింది. అక్కడ ఎప్పుడైతే ఎన్ఆర్ఐ వెనుగండ్ల రాముని తీసుకొచ్చి ఒక సరికొత్త ఎన్నికలకి టీమ్ లోకేష్లో భాగంగా వెనుగండ్ల రాము గారు వచ్చారు. రావటం, ఆయన గెలిచి 2 సంవత్సరాల కాలం, వస్తే 2 సంవత్సరాల కాలం అసలు మొన్న సంక్రాంతి వరకు కూడా మీకు ఎక్కడ కొడాలి నాని గారు యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితి లేదు అసలు. అంటే దాంట్లో వచ్చేసి ఆయనకు బైపాస్ సర్జరీ అదొకటి, ప్లస్ హెల్త్ ఇష్యూస్ వల్ల కొంత దూరంగా ఉన్నాను అనేసి క్లియర్గా చెప్పడం, మళ్ళీ ఇది సెట్ అయిన తర్వాత వస్తాను అంటూ కూడా ఆ స్టేట్మెంట్లు ఇవ్వడం. స్టార్టింగ్లో అయితే కనిపించారు. తర్వాత వల్లభనేని వంశీని ఎప్పుడైతే అరెస్ట్ చేస్తారో అప్పటి నుంచి కాస్త ఈయన హెల్త్ ఇష్యూస్ ప్లస్ ఈయన దూరం కావడం, అది రెండు ఒకటేసారి జరిగిపోయాయి. నాని గారు వైదొలిగినట్టే, అంటే పూర్తి స్థాయిలో రాజకీయాల నుంచి వైదొలిగినట్టే ఎవరినైనా ఇన్ఛార్జ్ని కూడా వైకాపా చూసుకుందాం అనేటటువంటి ఒక పరిస్థితి. అంత ఇనాక్టివ్ అయ్యారు. అయిన తర్వాత ఒక్కసారిగా మళ్ళీ యాక్టివ్ మోడ్లోకి వచ్చేసారు పూర్తి స్థాయిలో. ఆ పూర్తి స్థాయిలో యాక్టివ్ మోడ్లోకి కూడా రావడం ఎలా ఉంటుందంటే చాలా రసవత్తరంగా ఉంటుంది గుడివాడ వరకు. ఇప్పుడు ఏం మాట్లాడతారు, ఏ విధమైనటువంటి కార్యాచరణను రూపొందించుకుని ముందుకు వస్తారు అనేటటువంటిది ఆయన అభిమానుల్లోనూ నియోజకవర్గంలోనూ సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని ఉంది. ఆయన నోటి దురుస్తనం అనాలా, లేకపోతే ఎవరికి లెక్క చేయని తత్వం అనాలా? అది ఆ తత్వమే అంత. అంటే వ్యవహారం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన తీరు ప్రవర్తన అలా ఉంటాయి. అసలు లోకేష్ గారి రెడ్ బుక్ ఏదైతే ఉందో, రెడ్ బుక్లో టాప్ 10 పేర్లలో ఒకటి కొడాలి నాని గారి పేరు. ఆయన ఎవరినైతే చట్టబద్ధంగా కావచ్చు, లేకపోతే మరొక విధంగా కావచ్చు, ఎవరినైతే వెంటాడాలని అనుకున్నారో, ఎవరినైతే వేధించాలని అనుకున్నారో, ఆ పేర్లు టాప్ 10లో ఉన్నాయి, మనందరికీ తెలుసు. అది ఓకే. అంటే ఎలా ఉండబోతుంది ఇప్పుడు కొడాలి అంటే వెనిగండ్ల రాము గారు అంటే ఆయన యాక్టివ్గా ఉన్నారా, యాక్టివ్గా లేరా అంటే ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారని సోషల్ మీడియాలో మనం ఒకసారి పరికించి చూస్తే అర్థమవుతుంది. ఆయన నియోజకవర్గ ప్రజలతో మమేకం అవుతున్నారు. గతంలో
పరిష్కారం కాని సమస్యల్ని పరిష్కరించే దిశగా ఆయన తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నా అక్కడ మరొకరెవరో షాడో ఎమ్మెల్యే ఉన్నారు అనేటటువంటిది కూడా అక్కడ మనకు ఆ వాతావరణం తెలియజేస్తుంది. అంటే ఎవరు ఎంత పరిపాలన చేసినా నాని ప్లేస్ని గుడివాడలో రీప్లేస్ చేయలేరు. అది ఆ అభిమానం కావచ్చు, ఆయన విధానం కావచ్చు. అంటే ప్రవర్తన. కింది ఎవరికైనా కష్టం వచ్చింది అని అంటే ఇంట్లో నుంచి తినాయన కంచం నుంచి లేచి వచ్చి మరి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి అంటూ ఆయన వెళ్ళిపోతారంట. 24/7 అక్కడ ఉన్నంతసేపు ఏ కష్టం వచ్చినా ఎవరికైనా రియాక్ట్ అవ్వాల్సింది అన్న కాన్సెప్ట్ తోటి వెళ్తారంట. ఆయనలాగా ఎవరు చేయలేరు కాబట్టి ఆయన ప్లేస్ని రీప్లేస్ చేయలేరు. అంటే మాస్ లీడర్స్కి ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ ఉన్నటువంటి నాయకుడు అండి, అందులో ఎవరికైతే సందేహం లేదు. అయితే మనం ఎంత మాస్ లీడర్ అయినా, ఎంత మనం పబ్లిక్లో ఉన్నా, మనం అవతల వాళ్ళ గురించి, మరీ ముఖ్యంగా మన ప్రత్యర్థుల గురించి, రాజకీయ ప్రత్యర్థుల గురించి మాట్లాడేటప్పుడు అది మనం సంస్కారవంతంగా సభ్యతాయుతంగా మాట్లాడితే అది చాలా పద్ధతిగాను, అట్లాగే మీ స్థాయిని మీరు తగ్గించుకోకుండా మీరు ఒక స్థాయిలో ఉండి మాట్లాడితే విమర్శ చేయొచ్చండి. విమర్శ చేయాలి, సద్విమర్శ ఖచ్చితంగా చేసి తీరాలి. సద్విమర్శ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. కానీ మాట అదుపు తప్పింది. ఆ అదుపు తప్పినటువంటి మాటలు ఎంత దూరం వెళ్ళిపోయాయంటే ప్రజల్లో కూడా పలుచనైపోతాడు నాయకుడు. అంటే ఒక శాసనసభ్యుడై బూతులు మాట్లాడడం, రాష్ట్ర మంత్రిగా చేశారు కదా, రాష్ట్ర మంత్రి హోదాలో ఆయన శాసనసభలో ఆయన మాట్లాడినటువంటి మాటలు వెలుపల ఎక్కడో కాదు, శాసనసభలో కూడా ఆయన ఎంత పరుష పదజాలంతో మాట్లాడారంటే అసలు వాటి యొక్క తీవ్రత ఒకసారి మనం తలుచుకుంటే ఏంటంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి. ఇప్పుడు కాట్రగడ్డ రాజగోపాలరావు గారు అంటే సిపిఐలో చాలా చెప్పుకోదగ్గ నేత. అటువంటి వ్యక్తి ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం. అట్లాగే కటారి సత్యనారాయణరావు గారు యాదవ సామాజిక వర్గం, వారు 2 పర్యాయాలు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం. ఎన్టీ రామారావు గారు 2 పర్యాయాలు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం. రావి కుటుంబం నుంచి శోభనాద్రి చౌదరి గారు ప్రాతినిధ్యం వహించినటువంటి కుటుంబం. మీకు ఇక్కడ ఆ స్థాయి వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తించుంటారు, ఏ విధంగా మాట్లాడి ఉంటారు అన్నది ఒకసారి గుర్తు చేసుకుంటే ఏంటంటే మన ప్రవర్తన అదుపులో ఉంటుంది. మనం ఖచ్చితంగా రోల్ మోడల్స్ కదండి, లీడర్స్ అనేవాళ్ళు భావితరాల వాళ్ళకి, అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి వాళ్ళు రోల్ మోడల్స్ లాగా కనిపించాలి. నేను కూడా లీడర్ అవ్వాలి, నేను కూడా ప్రజలకు సేవ చేయాలి నేను అనుకోవాలే. కానీ ఆ ప్రవర్తన ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక కంప్లీట్ మాస్ అనేటటువంటి పబ్లిక్కి వాళ్ళకి నచ్చుతుంది. యాంటీగా ఉండే వాళ్ళందరికీ కొడాలి అని నచ్చుతారండి. ఎందుకంటే ఆయన ఆ రేంజ్లో కౌంటర్లు ఇస్తాడు, ఆ రేంజ్లో మాట్లాడితే అందులో టీడీపీ తోటి. అది మీకు కాదు సంధ్య గారు, ఇక్కడ మనం తిరిగి ఈ అంశం ఎక్కడికి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అంటే మీరు పలానా సామాజిక వర్గం అనుకోండి, మిమ్మల్ని మీ వర్గానికి చెందిన వాళ్ళ చేత తిట్టించడం అనే సంప్రదాయం చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు. ఆయన తన పార్టీలో ఒక సామాజిక వర్గం ఉంటారు, అవతల పార్టీలో వాళ్ళు ఒక సామాజిక వర్గం వాళ్ళు తిట్టారనుకోండి, ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళని, తన పార్టీలో ఉన్న వాళ్ళని ఎవరైతే ఉన్నారో చూసి వాళ్ళ చేత వాళ్ళ మీద అటాక్ చేయించేవాళ్ళని. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష, అంతే. ఏమని చంద్రబాబు నాయుడు గారిని అనాలి అంటే ఏం చేయాలి, లోకేష్ గారిని అనాలంటే ఏం చేయాలి, కొడాలి నాని గారిని, వల్లభనేని వంశీ గారిని ఉసుగొలిపారు. ఉసుగొలిపేసిన తర్వాత వాళ్ళ పార్టీలో చేరారు. ఇప్పుడు కొడాలి నాని గారు అదే పార్టీ, వంశీ గారు వచ్చి చేరారు. చేరిన తర్వాత ఏంటి, మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడి తీరాలి. ఇంకా అంటే కొన్ని హరికృష్ణ గారితో ఉన్న సాన్నిహిత్య నేపథ్యంలో తెలియని విషయాలు వీళ్ళకి ఎక్కువ తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా రసవత్తరంగానే గేమ్ ప్లాన్ నడిచింది, అవునన్నా కాదన్నా. అది ఎందుకంటే వల్లభనేని వంశీ కూడా అంటే ఆ సమయంలో వైకాపాలోకి వెళ్ళిపోయేటటువంటి పూర్వరంగం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఎన్టీఆర్ ఉన్నారో, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ మాంగారు నాని శ్రీనివాసరావు గారికి గుంటూరు లోక్సభ స్థానం ఆశించారని, గుంటూరు లోక్సభ స్థానం ఆశించడంతో గుంటూరు లోక్సభ స్థానం కాదు గల్లా జయదేవికి మేము ఇవ్వాలనుకుంటున్నామని అది తెలిసిన తర్వాత నా తడాక ఏంటో చూపించాలి కాబట్టి కొడాలి నాని గారిని వైకాపాలో వెళ్ళి చేరిపో, తెలుగుదేశంలో ఉండొద్దని జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పారని. ఇదంతా ఏంటంటే అంత క్రితం మనకి తెలిసినటువంటి, మనం విన్నటువంటి, అప్పుడు అందరికీ మనమందరం మీడియాలో విన్నటువంటి విషయాలు ఇవన్నీ, కథనాలన్నీ. అందుకని ఆయన వైకాపాలో వచ్చి చేరినట్టు అర్థమవుతుంది కదా మీకు. ఆ తర్వాత భవిష్యత్తులో ఎప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే తిరిగి జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి తిరిగి వచ్చి జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వాన్ని బలపరిచేటట్టు అనేటటువంటి ఒక పర్సనల్ ఎజెండా ఉందన్నమాట. అటువంటిది ఉంది, ఆ శ్రేణుల్లో ఉంది, ఆ శ్రేణుల్లో అది చర్చకు వస్తూ ఉంటుంది, అటువంటిది జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే
కెరీర్ పరంగా జూనియర్ ఎన్టీఆర్ చాలా ఉధృతంగా తన ఉధృతిని కొనసాగిస్తున్నాడు కాబట్టి రాను అని ఆయన చాలా మంచి clear గా పాత్రలు చెప్పారు. మంచి పాత్రలు అతనికి లభించాలని మనం కోరుకోవాలి. మంచి పాత్రలు అతను చూడాలనుకుని అతను అనుకుంటున్నాడు, ప్రేక్షకులు అనుకుంటున్నారు కాబట్టి అతని మనస్తత్వానికి కూడా రాజకీయాలు సరిపడవని నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడతాను. ఓకే, ఇప్పుడు కొడాలి నాని గారు ఎలా వ్యూహాన్ని మార్చుకుంటే మరొక్కసారి ఆయన బ్యాక్ టు ఆయన ప్రజలు అసలు అక్కడ ప్రజానీకం ఏంటంటే చాలా అక్కడ మీకు భూస్వామ్య కుటుంబాలండి అన్ని. భూస్వామ్య కుటుంబాలతో పాటు బాగా అణగారినటువంటి వర్గాలు కూడా మీకు అదే నియోజకవర్గంలో కనిపిస్తాయి. అంత తారతమ్యం, అంత అంతరాలు ఉన్నటువంటి రెండు కనిపిస్తాయి మీకు. ఆ రెండింటి మధ్య ఈయన తన పోరాట పటిమని కొనసాగించుకుంటూ, ఈయన తన చతురతని కొనసాగించుకుంటూ రాజకీయం చేస్తూ వరుసగా 4 సార్లు గెలుస్తూ, సాధారణమైన విషయం కదా ఆ నియోజకవర్గానికి వరుసగా 4 సార్లు ఒక శాసనసభ్యుడు గుడివాడలో గెలవడం అంటే అసాధ్యం అన్నమాట. అట్లాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి మరొక మారు అంటే చూడాలి. ఎందుకంటే తనను తాను చాలా విషయాల్లో మార్చుకోవాలి. అంటే ఈ మధ్య ఆయన చూస్తుంటే విజువల్స్ చూస్తుంటే ఆయన నడకలో కానీ నడతలో కానీ పద్ధతిలో కానీ చాలా మార్పు అయితే కనిపిస్తోంది. మాట తీరు కూడా ఆయన మార్చుకుంటే ఖచ్చితంగా సత్ఫలితాలు అయితే ఉంటాయి. చూడాలి ఏం జరుగుతుందో. మంచి సందర్భంలో చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీ. ధన్యవాదాలు సందీప్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.